చరిత్రాత్మక భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై ఇవాళ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఢిల్లీలో జరిగే భారత్ EU శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదిక కానుంది. గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరైన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాల నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత బృందం ఇవాళ భేటీ కానుంది. సమగ్రమైన చర్చలు నిర్వహించనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలతో భారత్తో పాటు యూరప్ దేశాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్న నేపథ్యంలో భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. భారత్ EU ఒప్పందంతో 200 కోట్ల జనాభాతో కూడిన అతి భారీ మార్కెట్ ఆవిర్భవిస్తుందని, ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు 25% సమానమైన ఇటీవల ఉర్సులా వ్యాఖ్యానించింది. ఇది ఈ ఒప్పందానికి ఉన్న ప్రాముఖ్యతను తెలుపుతోంది. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో వాణిజ్యం, వాతావరణ మార్పులు, టెక్నాలజీ తదితర రంగాల్లో భారత్ యూరోప్ మధ్య భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది. భారత్ విజయవంతంగా ఉంటేనే ప్రపంచం మరింత స్థిరంగా, సుసంపన్నంగా, సుస్థిరంగా ఉంటుంది. భారత రిపబ్లిక్ డే ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రావటం నా జీవిత కాలం పాటు గుర్తుంచుకోదగిన గౌరవం అంటూ ఉర్సులా తన సంతోషాన్ని వెలిబుచ్చారు. ఇవాళ జరిగే భారత్ EU శిఖరాగ్ర సదస్సులో వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కూడా ఖరారయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ద్వారా 15,000 కోట్ల యూరోల విలువైన యూరప్ సెక్యూరిటీ యాక్షన్ ప్రాజెక్టులో భారతీయ సంస్థలు కూడా పాల్గొనే అవకాశం లభిస్తుంది. మరోవైపు భారత్ యూరోపియన్ యూనియన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కొలిక్కి వచ్చిన వేళ అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై 25% సుంకాలను విధించాం. కానీ ఇప్పుడు యూరోపియన్లు భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. రష్యన్ చమురు తొలుత భారత్కు వెళ్తోంది. అక్కడి నుంచి శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు బయటకు వస్తున్నాయి. వాటిని ఐరోపా వాసులు కొనుగోలు చేస్తున్నారు. తద్వారా తమపై యుద్ధానికి తామే నిధులు సమకూరుస్తున్నామన్నారు అని బెసెంట్ కామెంట్ చేశారు. అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో యుక్రెయిన్ రష్యా యుద్ధానికి తెరపడుతుందని బెసెంట్ ధీమా వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం చూపేందుకు ట్రంప్ కృషి చేస్తున్నారని, ఈ వ్యవహారంలో ఐరోపా దేశాల కంటే అమెరికానే చాలా పెద్ద త్యాగాలు చేసిందని చెప్పారు.